DRG Kids. ఈ కథ పేరు 9 శిలలు. ఎన్నో సంవత్సరాల క్రితం రతన్గఢ్ రాజ్యంలో చిత్రసేన్ అని ఒక శిల్పి ఉండేవారు. ఆయన చేసిన శిల్పాలన్నీ నిజంగానే ప్రాణాలతో ఉన్నట్టు ఉంటాయి. అది మనతో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుందేమో అనిపిస్తుంది. అందరి నోట ఆయన శిలల మాటే. అంతర్జాతీయంగా ఆ శిలల్ని చూడ్డానికి అందరూ వస్తారు. ఆయన ఎంతో గొప్ప కళాకారుడు. రాజ్యంలో ఆయనకి ఎంతో మర్యాద కూడా ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి కోటలో మహారాజా ఏం చెప్పారంటే, చిత్రసేన్ లాంటి ఒక కళాకారుడు మన రాజ్యంలో ఉండడం నిజంగా మన అదృష్టం. మన ఖ్యాతి ఎన్నో దేశాలు వ్యాపిస్తుంది. అతని వల్ల మన రాజ్యానికి గౌరవం దక్కుతుంది. అవును మహారాజా, చిత్రసేనన్ లాంటి ఒక వ్యక్తి మన ఊర్లో ఎక్కడా లేరు మహారాజా. ఆయన మన రాజ్యంలో ఉండడం మనకది చాలా మంచి విషయం. ఈ రోజు మన రాజ్యంలో అందరి మంత్రులను ఎందుకు కలుస్తున్నాను అంటే, మన రాజ్యంలో ఒక విషయం గురించి అందరూ ఏమనుకుంటున్నారో వినాలి. అలాగే మహారాజా, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మన రాజ్య కళాకారుడు చిత్రసేన్ ఎంతో గౌరవాన్ని సంపాదించాడు. అందువల్ల చిత్రసేన్ని మన నవరత్నాలలో ఒకరిగా నియమిస్తున్నాను. ఏమంటారు మంత్రివర్య? మీరేం చెప్పదలుచుకున్నారు? మహారాజా, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మన రాజ్యానికి ఇది ఖచ్చితంగా ఎంతో గర్వంగా ఉంటుంది. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇందుకు ఒప్పుకున్నారు. మహారాజు ఏమన్నారంటే, మహారాజా, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఆ తర్వాత చిత్రసేన్ గురించి అందరూ ఎంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అన్ని చోట్ల ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. రతన్గఢ్ ప్రజలకి వాళ్ల కళాకారుడంటే ఎంతో మర్యాద ఉండేది. ఇలాగే ఒకరోజు కొంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, విన్నావా నువ్వు? మహారాజా చిత్రసేనని నవరత్నంలో ఒకరి చేశారంట. అవునవును, మహారాజు గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. మన చిత్రసేనుడి వల్ల విదేశాల్లో కూడా మన ఊరికి మంచి పేరు వచ్చింది. ఇలా అందరూ చిత్రసేన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాని పోను పోను చిత్రసేన్లో అహంకారం పెరిగిపోయింది. రాజ్యంలో ఉన్న వాళ్లందరితో ఇలాగే సంబోధిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక విషయం గురించి దర్బార్లో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఏంటి చిత్రసేన వారు, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీరనుకున్నది చెప్పండి. మంత్రి గారు, ఇలాంటి అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడను. అది మాత్రమే కాదు, అది నా పని కాదు. నా సమయం ఎంతో విలువైనది. వెళ్ళొస్తాను. చిత్రసేన్ నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. మంత్రిగారికి, కోటలో ఉన్న మిగతా వాళ్లందరికీ చిత్రసేన్ చేసింది ఏమాత్రం నచ్చలేదు. మహారాజా, మన చిత్రసేన ఇలా వెళ్ళుండకూడదు మహారాజా. ఆయన మన రాజ్యాన్ని అవమానపరిచారు. మంత్రివర్య, మీరు దిగులు చెందకండి. చిత్రసేన్ ఒక కళాకారుడు. కళాకారులెప్పుడూ ఈ విధంగానే ఉంటారు. ఆ విషయాన్ని మీరు పెద్దదిగా చెయ్యకండి. మహారాజు చెప్పింది విని కోటలో ఉన్న వాళ్లందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. కాని చిత్రసేన్ లోపల మాత్రం అహంకారం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు ఒకతను చిత్రసేన్ దగ్గరికి వచ్చారు. చిత్రసేన గారు, నాకొక అందమైన శిల్పాన్ని చెక్కిస్తారా? చూడండి కేశవ్ గారు, దేవుళ్ల విగ్రహాలని చేయడానికి ఇక్కడ ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. మీరు దీనికోసం నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పేది నిజమే. శిల్పాన్ని చెక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాని మీలా అసలు ఇక్కడ ఎవరు శిల్పాలు చెక్కలేరు. నిజమే, కానీ అందుకు నాకు ఇప్పుడు సమయం లేదు. రేపు నేను ఎన్నో విగ్రహాలు చేయాలి. నాకు సమయం దొరికినప్పుడు చెప్తాను, అప్పుడు రండి. కేశవ్ అక్కడి నుంచి బాధతో బయలుదేరిపోయారు. స్వర్గంలో ఉన్న యమరాజు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. ఆయన విశ్వకర్మతో ఏమన్నారంటే, ఇతనికి అహంకారం చాలా ఎక్కువైంది. ఇతనికి పేరు ప్రతిష్టలు మొదలైన దగ్గర నుంచి ఆయనలో ఉన్న గర్వం పెరిగిపోతూ ఉంది. ఇటువంటి ఒక అహంకారం మీలో కూడా నేనెప్పుడూ చూడలేదు. మనిషికి ఉండే పెద్ద లోపం ఇదే కదా. ఎవరికి మంచి పేరు, డబ్బు లభిస్తాయో వాళ్ళకి పొగరు కూడా ఎక్కువ అవుతుంది. అయితే అతన్ని స్వర్గానికి పిలుద్దామా? చిత్రసేన్ చేసేది చూస్తుంటే భూమిలో ఆయన సమయం ముగిస్తుందని నాకు అనిపిస్తోంది. ఎవరి మాటను ఆయన వినిపించుకునేలా లేరు. అలా అయితే నేనే అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను, చూడండి. యమరాజా చిత్రసేన్ని స్వర్గానికి తీసుకువెళ్లడానికి నిర్ణయించుకున్నారు. కాని దీని గురించి ఏమాత్రం తెలియని చిత్రసేన్ ఇక్కడ దర్బార్లో కూర్చునున్నారు. ఈ రోజు మన రాజ్యంలోకి ఒక స్వామీజీ వచ్చారు. ఇది మన అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మహారాజా, నేనొక సాధారణమైన మనిషినే. భగవంతుడు నాకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దాన్ని నేను అందరికీ అందిస్తున్నాను. స్వామీజీ, మీరు భవిష్యత్తు గురించి చెప్పింది ఇప్పటివరకు తప్పలేదు. ఈ రాజ్యానికి ఒక గొప్ప కళాకారుడు వస్తాడని మీరే చెప్పారు. అది కూడా నిజమైంది.
నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. మీరు ఆశించినట్టుగా అన్నీ జరుగుతాయి. నా ఆశీర్వాదం మీకెప్పటికీ తోడుగా ఉంటుంది. స్వామి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ పేరు 4 దిక్కులా మారుమోగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. కానీ భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చిత్రసేన ఆయన చోటులో కదలకుండా కూర్చుని ఇక్కడ ఏమాత్రం పట్టించుకోలేదు. మహారాజు అందుకేమన్నారంటే, చిత్రసేన్, మీ భవిష్యత్తు గురించి మీరు తెలుసుకుంటారా? మహారాజా, నా భవిష్యత్తుని నేనే నిర్ణయించుకుంటాను. ఇంతవరకు నాకు ఏవైతే దక్కాయో అవి నేను కష్టపడిన దానికి నిదర్శనం. నా భవిష్యత్తుని ఎవరూ సరిగా చెప్పలేరు. ఈ విషయం అక్కడ దర్బార్లో ఉన్న వాళ్ళందర్నీ బాధించింది. కాని అప్పుడు స్వామి నవ్వుతూ ఏమన్నారంటే, మీరు చెప్పేది నిజమైన విషయమే. భవిష్యత్తుని మీరే సృష్టించుకోగలుగుతారు. కానీ రాబోయే ఆ భవిష్యత్తులో ఏం జరగబోతోందో మీరు ఊహించగలరా? తెలుసు. భవిష్యత్తులో నా పేరు మారుమ్రోగుతుంది. దేశ విదేశాల్లో అందరు నా పేరు చెప్పుకుంటారు. అప్పుడు ధనంతో పాటు పేరు కూడా ఎక్కువ అవుతుంది. విదేశాల్లో మీ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటూనే ఉన్నారు. పేరు ప్రతిష్టలు మీ దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి. మీకు తెలియని ఒక విషయాన్ని నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలియని ఒక విషయమా? ఆ విషయం ఏంటో తెలుసుకోవచ్చా? వివరంగా చెప్పండి. అది చెప్పడానికి మీ చేతిలో ఉన్న రేఖలు చూస్తేనే కదా చెప్పగలను. చిత్రసేన, మీరు స్వామీజీకి మీ చేయిని చూపించండి. మహారాజు చెప్పిన మాట చిత్రసేన్ విన్నారు. ఆయన చేతిరేఖల్ని స్వామికి చూపించారు. అప్పుడు ఆ స్వామి ఏమన్నారంటే, ఇది అసంభవం. ఏమైంది స్వామి? ఎందుకలా అంటున్నారు? మహారాజా, నేను ఏం చూస్తున్నానంటే ఇక్కడి నుంచి 21 రోజుల తర్వాత ఇతను మరణిస్తాడు. ఇది విన్న వెంటనే అందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. మీరేమంటున్నారు స్వామి? నేను చెప్పేది నిజమే మహారాజా. ఇక్కడి నుంచి సరిగ్గా 21వ రోజు అర్ధరాత్రి అతని మరణం తథ్యం. వెంటనే చిత్రసేన కూడా కంగారు మొదలైపోయింది. కాని ఆయనకున్న అహంకారంతో, మీ మాటలు నేను నమ్మను. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఈయన చెప్పినట్టు ఎలా జరుగుతుంది? మీ చేతి రేఖలు ఏం చెప్తున్నాయో అదే నేను చెప్పాను. చెప్పేసి స్వామి బయలుదేరిపోయారు. రోజులు కూడా గడిచిపోతున్నాయి. కాని ఇంకొక వైపు చిత్రసేన్ మనసులో భయం కూడా పెరిగిపోతోంది. యమరాజునే మోసం చేద్దామని ఆయన ఒక నిర్ణయానికొచ్చారు. నాకు మృత్యు రావడం అంత తేలిక కాదు. నా పేరు చిత్రసేన్. నా భవిష్యత్తుని నేనే నిర్ణయిస్తాను. అలా అని అనుకుని ఆయనలాగే 9 శిలల్ని చేశారు. 21వ రోజు ఆయన కూడా ఆ శిలల్లో ఒకరుగా పడుకున్నారు. అన్ని చూడ్డానికి కూడా ఒకేలాగా ఉన్నాయి. ఇందులో నిజమైన చిత్రసేన్ ఎవరో కనిపెట్టడం అత్యంత కష్టమైన పని. ఇప్పుడు ఈ శిల్పాల మధ్య నేను హాయిగా నిద్రపోతాను. యముడొచ్చి నన్ను బదులు ఈ శిల్పాల్లో ఏదో ఒకదాన్ని తీసుకువెళ్తాడు. అలా అనుకుని చిత్రసేన్ మధ్యలో పడుకున్నారు. ఆయన్ని తీసుకువెళ్లడానికి వచ్చిన యమరాజు ఒకేలాగా 10 చిత్రసేన్లు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది? ఇక్కడ 10 మంది ఉన్నారు. వీళ్లల్లో నిజమైన చిత్రసేనుడు ఎవరు? ఇదిప్పుడు పెద్ద సమస్యగా మారిందే. వేరే ఒక చిత్రసేనుడిని తీసుకువెళ్ళిపోతే చాలా పెద్ద దారుణం జరుగుతుంది. యమరాజు కాసేపు ఆలోచించిన తర్వాత హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చి ఏమన్నారంటే, నన్ను మోసం చేయడానికి నువ్వు గొప్ప పథకమేం వేశావు చిత్రసేనా. కానీ నీ శిలలలో నువ్వు ఒక తప్పు చేశావు. ఆ పొరపాటేంటో నేను కనిపెట్టాను. ఆ ఒక్క మాట విన్న వెంటనే చిత్రసేన్ లేచి కూర్చుని ఏమైంది అని అడిగారు. ఎందుకంటే లోపం ఉంది అన్న మాటని ఆయన అంగీకరించలేకపోయారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, వీటిలో ఏం తప్పు కనిపెట్టారు? చిత్రసేన, నీ అహంకారమే ఒకరోజు నీ అంతానికి దారి తీస్తుంది. ఈ రోజు నువ్వు అదే చేశావు. నువ్వు లేచుండకపోతే నిజమైన చిత్రసేనుడు ఎవరో నేను కనిపెట్టి ఉండేవాణ్ణి కాదు. నీ అహంకారం వల్లే నువ్విప్పుడు మరణించబోతున్నావు. నాతో వచ్చేయ్. ఆ తర్వాత యమరాజు చిత్రసేని తీసుకుని వెళ్లిపోయారు. అందుకనే ఎప్పుడు అంటారు, అహంకారం ఉండడం మంచిది కాదు అని. ఒక ఊర్లో ఆనంద్ అనే ఒక నిజాయితీపరుడు ఉండేవాడు. ఆయన భార్య పేరే పుష్ప. ఆనంద్ ఊర్లో ఉండే పెద్ద ఆయన పొలంలో పనిచేస్తున్నారు. అవును పుష్ప, ఎక్కడున్నావు? వస్తున్నాను. మీకోసమే పకోడాలేస్తున్నాను. పుష్ప పకోడీలు తీసుకొచ్చింది. ఆనంద్ పకోడీలు తిన్నారు. అరెరే, నీ చేత్తో నువ్వు చేసే పకోడీలు ఎంత బావుంటాయో తెలుసా? అయితే ఇక నుంచి పనికెళ్లడం మానేయండి. ఇంట్లోనే కూర్చుని పకోడాలు తినండి సంతోషంగా. మరుసటి రోజు పొలానికి ఆనంద్ పనిచేయడానికి వెళ్ళినప్పుడు, ఆనంద్, ఇకపై నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. ఏమైందయ్యా? నేనేదైనా తప్పు చేశానా ఏంటి?
లేదు లేదు, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నా పొలాన్ని వేరే అతనికి అమ్మేశాను. నగరం నుండి పెద్ద వ్యాపారి ఇక్కడికొచ్చి షూ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. ఆనంద్ చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన బాధపడ్డం చూసి పుష్ప అడిగింది. ఏం జరిగిందండి? వెళ్ళిన వెంటనే తిరిగొచ్చేశారు? ఆయన పొలాన్ని ఆయన అమ్మేశారట. అందుకే ఇక మీదట నువ్వు పనికి రావద్దు అంటున్నారు. ఇది చాలా చెడు వార్త. అవును, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. నేను పకోడాలు బాగా వేస్తానని ఎప్పుడూ అంటూ ఉంటారుగా, మనమెందుకు పకోడాల వ్యాపారం పెట్టకూడదు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పని చేస్తావా? ఇద్దరం కలిసి పనిచేద్దామండి. నేను ఇంట్లో పకోడాలేస్తాను, మీరు తీసుకెళ్లి వాటిని అమ్మండి. అవును, నువ్వు చెప్పేది నిజమే. మరుసటి రోజు పుష్ప వేడి వేడి పకోడీలు చేసిచ్చింది. ఆనందాన్ని బండిలో పెట్టుకుని అమ్మడానికి బయలుదేరాడు. ఊరి బయట ఉన్న రోడ్లో తన బండిని పెట్టి అమ్మడం మొదలెట్టాడు. రండి రండి, వేడి వేడి పకోడీలు వచ్చి తినండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కొంటారు. రండి. బంటి ఇంకా తన స్నేహితుడు బబ్లు ఇది చూసి మాట్లాడడం మొదలెట్టారు. అరే, అటు చూసావా? ఆనందన్నయ్య పకోడాలు అమ్ముకుంటున్నారు. అవును, ఈ రోజే కొట్టు పెట్టారనుకుంటాను. సరే పద వెళ్ళి. రేపటి నుంచి ఇంకా చాలా పకోడీలు చేయాలి. అలాగేనండి, రేపు ఎక్కువ పకోడాలు వేసిస్తాను. మళ్ళీ పకోడీలు చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకో, మన పకోడీల గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలా జరిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయండి. మరుసటి రోజు అక్కడికొచ్చి ఆనంద్ పకోడీలు అమ్ముతున్నప్పుడు లల్లన్ తన బండిని కూడా తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. వేడివేడి పకోడీలతో పాటు చట్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. రండి రండి, చట్నీతో పాటు పకోడీల్ని తినండి. బంటి బబ్లీ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది వచ్చి ఆనంద్ పకోడీలు తినడం మొదలెట్టారు. వాళ్ళు లల్లన్ చెప్పింది విన్నారు. ఆరారే, పకోడాతో చట్నీ కూడా ఇస్తున్నారా? ఇది మంచి విషయమే. పకోడా చట్నీతో దొరుకుతోంది. అయితే సరే, ఈరోజు ఆ పకోడానే తిందాం. కస్టమర్లందరూ లల్లన్ బండి దగ్గరికి వెళ్లిపోయారు. తన పకోడీలు తినడం మొదలుపెట్టారు. ఆహ్, సూపరు! ఇది నిజంగా చాలా రుచిగా ఉందన్నా. అవునవును, టేస్ట్ లేకుండా ఉంటుందా ఏంటి? చట్నీలో మందు కలిపాను కదా. ఆనంద్ పాపం చూస్తూ ఉండిపోయాడు. తన కొట్టుకి ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేశాడు. అయ్యే, ఏమైంది? ఈ రోజు పకోడాలు అమ్మకుండానే తిరిగొచ్చేశారు? నాకు తెలిసి మనం ఈ పని ఆపేయాలి అనుకుంటా. హఠాత్తుగా ఇవాళేమైందండి? నిన్నన్నీ బాగానే అమ్ముడుపోయాయి కదా, ఈరోజు ఏమైంది? ఈరోజు పకోడీలు కొంచెమే అమ్ముడుపోయాయి. లలన్ వచ్చి అందరినీ తన షాపు వైపుకే పిలుచుకున్నాడు. ఇంత చిన్న విషయానికి ఎవరైనా బాధపడతారా? దిగులు పడకుండా ఏం చేయమంటావు? కస్టమర్లందరూ మన షాపుకి రాకుండా తన షాపు వైపుకే వెళ్తుంటే అప్పుడు మనం ఎలా పకోడీలు అమ్మాలి? కానీ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేట్టు ఆయన ఏం చేసి ఉంటాడేంటి? పకోడీలతోటి ఏదో స్పెషల్ చట్నీ చేసి అందరికీ ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి 5 ప్లేట్లు పకోడీలు తింటున్నారు. ఏంటి, 5 ప్లేట్లా? అందరూ అన్ని పకోడాలు తింటున్నారా? అవును, నాకేంటో చట్నీలో ఏదో కలిపి తీసుకొస్తున్నాడని అనిపించింది. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఇన్ని పకోడీలు ఎలా తినగలరు? మీరసలు దిగులు పడకండి. మనం నిజాయితీగా మన పని మనం చేస్తే ఆ దేవుడు తోడుంటాడు. మీరు మళ్ళీ పకోడాలు అమ్మడానికి రేపు వెళ్ళండి. మరుసటి రోజు మళ్ళీ ఆనంద్ అక్కడ పకోడీలు అమ్మడానికి వెళ్లారు. లల్లన్ కూడా అక్కడే తన కొట్టు పెట్టి కూర్చున్నాడు. రండి రండి, చట్నీతో పాటు పకోడీల్ని తిని వెళ్ళండి. కస్టమర్లందరూ లల్లన్ కొట్టుకే వెళ్తున్నారు. అందరూ ఒకటి తర్వాత ఒకటి పకోడీలు ప్లేట్లుగా తింటూనే ఉన్నారు. మన పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదే. ఒక్కళ్ళు కూడా పకోడీలు తినడానికి రాలేదు. అప్పుడొక ముసలాయన లల్లన్ కొట్టు దగ్గరకొచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ఇలా చూడు బాబు, నాకు ఒక ప్లేటు పకోడా ఇస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది. పెద్దయినా ముందు డబ్బివ్వు, ఆ తర్వాత పకోడీలిస్తాను. కానీ బాబు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు లేకపోతే నేను ఇవ్వలేను. నాకంటూ బయలుదేరి వస్తున్నారు. ముందుకి నుంచి వెళ్ళు. ముసలాయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అప్పుడు ఆనంద్ ఆ ముసలాయన్ని పిలిచారు. తాతయ్య, ఇటు చూడండి, ఒక్కసారి ఇటు రండి. ముసలాయన ఆనంద్ దగ్గరికి వెళ్లారు.
ఏమైంది తాతయ్య? బాగా ఆకలేస్తోందా ఏంటి? అవును బాబు, నేను ఆకలితో ఉన్నాను. డబ్బులిచ్చి పకోడా తినే స్తోమత నాకిప్పుడు అసలు లేదు. ఏం దిగులు పడకండి, డబ్బు లేకుండానే తినొచ్చు మీరు. అలా అని చెప్పి ఆ ముసలాయనకి పకోడీలు ఇవ్వడం జరిగింది. ఆయన పకోడీలు తింటూ ఏమన్నారంటే, ఈ పకోడాలు చాలా రుచిగా ఉన్నాయి. ఇంత రుచికరమైన పకోడాలు ఎవరు కొనడం లేదెందుకు? తెలియటం లేదే, ఎవ్వరూ నా పకోడీలు తింటమేం లేదు. తన దగ్గర ఏదో స్పెషల్ చట్నీ ఉందట. నువ్వేమీ బాధపడకు బాబు, ఆ పైవాడు అంతా చూస్తున్నాడు. నువ్వు పడిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి పోలీసుల జీప్ వచ్చింది. జీప్ నుంచి ఇన్స్పెక్టర్ వచ్చి లల్లంతోటి ఏమన్నారంటే, అందరికీ బాగా చట్నీలు ఇస్తున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఎలా చట్నీ చేస్తానో చూడు. కానీ సార్ నేనేం చేశాను? నువ్వు చట్నీలో ఏదో మందు కలిపి అమ్ముతున్నావని మాకు తెలుసు. నీ సప్లయర్ని మేం పట్టుకున్నాం, అతనే నీ పేరు మాకు చెప్పాడు. పోలీసులు లల్లన్ని తీసుకుని జీప్లో అక్కడి నుంచి బయలుదేరిపోయారు. లల్లన్ అరెస్ట్ అయ్యాడు. అరే, అందుకేనా అతని పకోడీలు తిన్నాక నిద్రొచ్చింది? ఇది తెలియకుండా పోయిందే. ఆ స్పెషల్ చట్నీకి అర్థమేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. దీనికి బదులుగా మనం ఆనంద్ అనే దగ్గరే పకోడీలు తినొచ్చు. ఆ తర్వాత కస్టమర్లందరూ ఆనంద్ దగ్గరే వచ్చి పకోడీలు తిన్నారు. ఆ తర్వాత ఆనంద్ పకోడీలు ఎంతో ఫేమస్ అవడం మొదలైంది. ఆయన వ్యాపారం కూడా పెరిగిపోయింది. ధీరజ్పూర్ అనే ఒక గ్రామంలో సూరజ్ ఇంకా సంజయ్ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు గోధుమలు, పప్పులు, బియ్యం అమ్ముతూ ఉండేవారు. ఇద్దరిలో సంజయ్కి అత్యాశ ఎక్కువ. ఎప్పుడూ తన వస్తువుల్ని పెద్దగా చెప్పుకొని ఎక్కువ ఖరీదుగా అమ్ముతాడు. సూరజ్ మాత్రం సరైన ఖరీదుకే తన వస్తువుల్ని అమ్మేవాడు. పేదవాళ్లకి, వయసైన వాళ్లకి సహాయం చేసేవాడు. ఇద్దరు ఎప్పుడు వాళ్ల వస్తువుల్ని కలిసే తీసుకువెళ్లేవారు. సూరజ్ ఎక్కువగా వస్తువుల్ని అమ్మేసేవాడు, కానీ సంజయ్ ఎప్పుడూ అమ్మలేకపోయేవాడు. బియ్యము, పప్పు కొనుక్కోండి, రండి రండి. పప్పు ధర ఎంతో చెప్పండన్నా. 3 కాసులు. ధర బాగా ఎక్కువగా చెప్తున్నారే. అలా అయితే కొనకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవైపు సూరజ్ దగ్గర పూర్తిగా గుంపు చేరిపోయింది. తీసుకోండి, నేను అందరికీ ఇది ఇస్తాను. నువ్వు ఇంత తక్కువ ధరకి పప్పులు అమ్ముతున్నావు కదా, కానీ మిగతా వాళ్ళందరూ 3 కాసులకే అమ్ముతున్నారు. మరి నువ్వెందుకని 2 కాసులకు అమ్ముతున్నావు? నేను కూడా మిగతా వాళ్ళ 3 నాణాలకు అమ్మితే అప్పుడు మీరొచ్చి నా దగ్గర కొనరు కదా. నేను అమ్మడం కోసమే ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఇవి ఎంతకు అమ్ముడుపోతాయో అంతకే అమ్ముతాను. అరే సూరజ్, మన 2 వస్తువులు ఒకేలా ఉన్నాయి, కానీ నీ సామానంతా నువ్వు అమ్మేస్తున్నావు, నా సామాను మాత్రం అలాగే ఉండిపోతోంది. సంజయ్ అన్న, మీ వస్తువులని మీరు ఎప్పుడూ ఎక్కువ ధరకే అమ్ముతున్నారు. అలాంటప్పుడు మనం ఎక్కువ వస్తువులని అమ్మడం చాలా కష్టం అవుతుంది కదా. అరే సూరజ్, మనం కష్టపడి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నాం. కష్టపడి తీసుకొచ్చినందుకు వెల ఎక్కువ పెట్టే అమ్మాలి కదా. అది నిజమే, కానీ అంత ధరిచ్చి ఎవరు కొంటారు? సంజయ్ అన్న, పేదవాళ్ళు అంత డబ్బులిచ్చి కొనలేరు కదా. సరే సూరజ్, ఉండని, నువ్వు నాకు నేర్పించకు, నీ పని నువ్వు చూసుకో. అలా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఊరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు వేరువేరు వైపుకి వెళ్లి వాళ్ళ వస్తువుల్ని అమ్మడం మొదలుపెట్టేశారు. రండి, బియ్యము, గోధుమలు, పప్పులు తొందరగా వచ్చి కొనుక్కోండి, మీకోసమే వచ్చాం. ఇలా అరుస్తూ సంజయ్ అందర్నీ తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన గొంతు విని దూరంగా ఉన్న ఒక బామ్మగారు ఇంట్లోపలికి వెళ్లి ఆమె భర్తతో ఇలా అంటున్నారు. వినపడుతోందా? బయట పప్పులమ్మేవాడొచ్చాడు. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోయాయి. త్వరగా వెళ్ళి కొనుక్కురండి. రేపు వండడానికి మన ఇంట్లో ఏమీ లేవు. అవునవును, నిజమే. సరైన సమయానికే గుర్తు చేశావు. కానీ ఇంతవరకు మనం దాచుకున్న డబ్బంతా పూర్తయిపోయింది కదా. డబ్బు ఇవ్వకుండా వాళ్ళు మనకి వస్తువులు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రేపటి నుంచి మనం ఏం చేస్తామో అర్థం కావట్లేదు. ఇలా చూడండి, మన ఇంట్లో మీ నాన్నగారి పాత్ర ఒకటుంది. అది ఇస్తే ఏమైనా ఇస్తాడేమో చూద్దాం. ఆ పాత గిన్నెతో మనకి ఏం దొరుకుతున్నట్టావు? బియ్యమో పప్పులో ఏదో ఒకటి ఇస్తాడు. ఆలోగా మన అబ్బాయి నగరం నుంచి తిరిగొస్తాడు. అంతవరకు మనకు తినడానికి ఏమైనా ఉంటే బావుంటుంది. మన అబ్బాయి తిరిగొస్తాడు కదా. సరే సరే, మనం వెళ్ళి అతనితో మాట్లాడి చూద్దాం. తాతగారు ఇంటి బయట నుండి వెళ్తున్న సంజయ్ని పిలిచారు.
తనతోటి ఏమన్నారంటే, ఇలా చూడు బాబు, నీ దగ్గరున్న బియ్యాన్ని ఎంతకు అమ్ముతావు? ఒకటి 5 కాసులకు అమ్ముతున్నాను తాత. బాబు, ఇప్పుడు మేము బియ్యం కొనుక్కునే స్తోమత మా దగ్గర లేదు. కానీ ఒక పాత గిన్నె మాత్రం మా దగ్గర ఉంది. దాన్ని తీసుకుని నీ దగ్గరున్న బియ్యంలో మాకు కాస్త ఇవ్వగలుగుతావా? అలా ఇస్తే నీకు మేము ఎంతో రుణపడి ఉంటాం. సంజయ్ ఆ పాత గిన్నెని చూసి ఏమన్నాడంటే, ఇదిగో చూడు తాత, దీనికి ఒక గుప్పెడు బియ్యం కూడా ఇవ్వడం కుదరదు. ఈ గిన్నె చాలా పాతదిగా ఉంది. ఇది నాకు ఎందుకు పనికిరాదు. అయినప్పటికీ ఒకసారి చూస్తాను, ఇటివ్వండి. సంజయ్ ఆ గిన్నెని చేతిలోకి తీసుకుని రుద్ది చూశాకే ఆ గిన్నె మామూలుది కాదు, ఒక బంగారం గిన్నె అని తెలిసింది. మనసులో అత్యాశ పెరిగిపోయింది. దీనివల్ల తను చాలా ధనవంతుడైపోతాడు అనుకున్నారు. ఇది కూడా తనకి ఉచితంగా దొరికింది అంటే ఎందుకు బియ్యాన్ని ఊరికే ఇవ్వాలనుకున్నాడు. లేదు లేదు, ఈ గిన్నె నేను ఉంచుకుని ఏమీ చేసుకోలేను. దీనికి బదులుగా మీకు ఏమీ ఇవ్వలేను. ఇది నాకెందుకు పనికిరాదని చెప్పానుగా. అలా అని చెప్పి ఆ గిన్నెని బామ్మ దగ్గర విసిరేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. పాపం ఆ తాతయ్య బామ్మ ఆ ఇంటి బయటే బాధపడుతూ ఏం చేయాలో తెలియక కూర్చొనున్నారు. అప్పుడు కాసేపటి తర్వాత సూరజ్ తన బియ్యాన్ని అమ్ముకుంటూ అటువైపు వచ్చాడు. ఆ వయసైన వాళ్ళని సూరజ్ అప్పుడు చూసేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి సూరజ్ ఏమన్నాడంటే, ఏమైంది బామ్మ? ఎందుకు మీరిలా కూర్చున్నారు? మీకేదైనా సమస్య ఉంటే మొహమాట పడకుండా నాకు చెప్పండి. ఏదో నేను చేయగలిగిన సహాయాన్ని నేను చేస్తాను. ఇలా చూడు, నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు. మా ఇంట్లో వస్తువులన్నీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వు కూడా లేదు. నా కొడుకు నగరానికి వెళ్ళాడు. తను తిరిగొచ్చేంత వరకు ఏం తిని బతకాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాము. మీరు దిగులు పడకండి బామ్మ, నేను మీకు బియ్యం ఇస్తాను. ఎంత కావాలో చెప్పండి. వద్దొద్దు, ఉచితంగా మాకేమీ వద్దు. మా దగ్గర ఆ పాత పాత్ర ఒకటి ఉంది. అది తీసుకొని నాకు బియ్యం ఇస్తావా బాబు? సరే బామ్మ, నేను ఇస్తాను. మీకు నచ్చినట్టే మనం చేద్దాం. నేను అది కొనుక్కుంటాను. బామ్మ ఆ పాత గిన్నెని సూరజ్కి ఇచ్చేసింది. సూరజ్ ఎలాగో సాయం చేద్దామని అనుకున్నాడు. పాటీ చెప్పినందువల్లే ఆ వస్తువుని సూరజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు అది బంగారపు గిన్నె అని తనకి తెలిసొచ్చింది. బామ్మ, ఇది బంగారంతో చేయబడింది. ఇది కొనుక్కునేంత డబ్బు నా దగ్గర లేదు బామ్మా. బాబు, ఇంతకు ముందొచ్చిన అతను ఇది దేనికి పనికిరాదని విసిరేసి వెళ్ళిపోయాడు. కానీ నువ్వేమో పాత్ర తీసుకోకుండానే బియ్యం ఇస్తానంటున్నావు. నువ్వు చాలా మంచివాడివి. నీకేం తోస్తే అలాగే చేయి బాబు. బామ్మా, నా దగ్గరున్న డబ్బు ఇంకా ఈ బియ్యం ఇవన్నీ మీరే ఉంచుకోండి. కానీ నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి నాకు కొంచెం డబ్బు ఇవ్వండి. సూరజ్ తన దగ్గరున్న డబ్బులు ఇంకా వస్తువులన్నిటినీ బామ్మ తాతయ్యలకి ఇచ్చేసి కాస్త డబ్బులు మాత్రం ఉంచుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక వైపు సంజయ్ ఎలాగైనా ధనవంతుడు అవ్వాలని చెప్పి కలలు కంటూ అలా తాతయ్య బామ్మల దగ్గరికి వచ్చాడు. బామ్మ, సరే, ఆ పాత్ర ఇటివ్వండి. నేను మీకు కొంచెం బియ్యం ఇస్తాను. ఆ గిన్నెనిటి తీసుకురండి. బాబు, నువ్వు పనికిరాదని విసిరేసి వెళ్ళిన పాత్ర బంగారు పాత్రట. ఇంకో అబ్బాయి వచ్చి మాకు మంచి రేటిచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ గిన్నెని తీసుకుని సూరజ్ నగరానికి వెళ్ళాడు. దాన్ని అమ్మేసి ఎన్నో డబ్బులు తీసుకుని తిరిగొచ్చాడు. ఆ డబ్బులతోటి ముందొక కొట్టుని కొనుక్కుని హోల్సేల్గా అక్కడ వస్తువులన్నిటినీ అమ్మడం మొదలుపెట్టాడు. సూరజ్ సంజయ్కి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. సంజయ్కి తన మీద ఎంతగానో కోపం వచ్చింది. ఎందుకంటే తన జీవితంలో తనకి దొరికిన అదృష్టాన్ని వదులుకున్నాడు. సంజయ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. సూరజ్ తన కొట్టుని చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని కలవడానికి వెళ్ళాడు. బామ్మా, బామ్మా ఎక్కడున్నారు? ఎవరు బాబు వచ్చింది? ఉండండి, వస్తున్నాను. ఆ, బాబు నువ్వా? అవును బామ్మా, నేనే. మిమ్మల్ని కలవడానికే ఇక్కడికి వచ్చాను. కొన్ని వస్తువుల్ని కూడా తీసుకొచ్చాను. కానీ బాబు. లేదు బామ్మా, ఇందుకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు దీన్ని ఫ్రీగానే ఇవ్వడానికి వచ్చాను. బాబు, నువ్విచ్చిన డబ్బులు పెట్టుకొని మేము సంతోషంగానే జీవిస్తున్నాము. ఇప్పుడు మాకు ఈ బియ్యం అవసరం లేదు. బామ్మా, మీరిచ్చిన బంగారపు గిన్నెతో పోలిస్తే అసలు ఇవి ఎందుకు పనికిరావు. నేను సొంతంగా ఒక కొట్టు పెట్టుకున్నాను. పెద్ద ఇల్లు కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను. ఇదంతా మీ వల్లే జరిగింది.
నేను ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు ఉంటానో అప్పటి వరకు ప్రతి నెల మీకు బియ్యం పంపిస్తూ ఉంటాను. అవి కాకుండా మీకు ఇంకా ఏమైనా అవసరం అయితే తప్పకుండా మీకోసం నేను సహాయం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు మాకెంతో సహాయం చేసావు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. సూరజ్కి ఎంతో మంచి పేరు ఆ ఊర్లో వచ్చేసింది. అటువంటి ఒక మంచి వ్యక్తి అక్కడ వ్యాపారం చేయడం వల్ల ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఎంతో మంది అప్పుగా వచ్చి బియ్యం తీసుకెళ్లేవాళ్లు, కానీ తిరిగిచ్చేవాళ్లు కాదు. డబ్బులు తక్కువైనా ఎక్కువైనా సూరజ్ అందరికీ బియ్యం అమ్మేవాడు. ఒకరోజు ఊరు ప్రజలు కొంతమంది సూరజ్ కొట్టుకి వచ్చారు. ఏమైంది? మీరందరూ కలిసి ఒకేసారి ఎందుకు వచ్చారు? సూరజ్, మా మాట విను. ఊరు ప్రజలు అందరూ ఏమనుకుంటున్నావంటే ఈసారి సర్పంచ్గా నువ్వే ఉండాలని. అయ్యో వద్దొద్దు, ఇలాంటి బాధ్యతలు నాకు వద్దు. నాకంటూ ఈ కొట్టుంది, నాకు ఇదే చాలు. ఇలా చూడు సూరజ్, ఊరు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. నువ్వు మా మాట విన్నావంటే చాలా సంతోషంగా ఉంటుంది. సరే అయితే మీకు ఎలా అనిపిస్తే అలాగే చెయ్యండి. అందరికీ సంతోషమైతే నాకు సంతోషమే కదా. నేను నాయకుడిగా ఉన్నందువల్ల ఊరికి మంచి జరుగుతుందంటే నేను ఒప్పుకుంటాను. ఊరు ప్రజలు సూరజ్ని ఆ ఊరికి పెద్దని చేశారు. ఊర్లో జరిగే అన్ని విషయాలకి తీర్పు సూరజే తీసుకునేవాడు. అక్కడ ప్రజలందరూ తను చెప్పేది వినేవారు. అలాగే ప్రతి నెల తాతయ్య బామ్మల దగ్గరికెళ్లి వస్తువులు ఇచ్చొచ్చేవాడు. ఇలాగా ఆ బంగారపు గిన్నె సూరజ్ని ధనవంతుణ్ణి చేయడమే కాదు, తాతయ్య బామ్మల కష్టాల్ని కూడా పూర్తిగా తీర్చేసింది. ఒక గ్రామంలో శంకర్ ఇంకా కిషన్ అని ఇద్దరు సోదరులు ఉండేవారు. పెద్దవాడు శంకర్ చాలా చెడ్డవాడు. కిషన్ని చూసి ఎప్పుడూ అసూయపడేవాడు. మట్టి కుండల్ని చేయడమే ఇద్దరి వృత్తి. ఒకరోజు గ్రామంలో ఉన్న పెద్ద మనిషి కిషన్ ఇంటికి వచ్చారు. కిషన్, నిన్నే పిలుస్తున్నాను. నాకు ఇంత అదృష్టమా? నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారు? అయ్యగారు, విషయం ఏంటో చెప్పండి. ఇలా చూడు కిషన్, నాకు 150 మట్టి కుండలు కావాలి. నా భార్య దానం చేయాలట, కానీ నాకిప్పుడు అంత సమయం లేదు. 1 వారంలో నువ్వు వీటిని తయారు చేసి ఇవ్వాలి. ఏంటి, 1 వారంలోనా? అది కాదు అయ్యగారు, సమయం చాలా తక్కువ ఉంది. ఎలా చేయగలను? అసలు విషయం ఏంటంటే ఇది నా భార్య కోరుకుంటోంది. పేదవాళ్ళకి ఈ మట్టి కుండలు ఇవ్వాలట. అందుకు కావాల్సిన ముహూర్తం కూడా వచ్చే వారంలోనే ఉంది. నువ్వు చేసి ఇవ్వగలుగుతావా? పని పూర్తవుతుంది కదా? ఆ, చేసిస్తాను. మీరేం దిగులు పడకండి, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఇది చేయగలుగుతావని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నువ్వు అంత బాగా పని చేస్తావు. నువ్వు మాత్రమే అంత వేగంగా పని చేయగలవు. ఇదిగో డబ్బు తీసుకో, వెంటనే ఈ పని మొదలుపెట్టు. అలా అని చెప్పి డబ్బుల్ని చేసి వెళ్ళిపోయారు. ఆయన కిషన్ మాట్లాడుకుంటూ ఉండడం శంకర్ తన ఇంటి కిటికీ నుంచి విన్నాడు. మనసులో ఏమనుకున్నాడంటే, అంటే కిషన్ మీద తనకి చాలా నమ్మకం ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎలా వమ్ము చేయాలో నాకు బాగా తెలుసు. కిషన్ ఊరికి వెళ్లి వాటి కోసం మట్టిని కొనుక్కొచ్చాడు. వచ్చి తన పనిని మొదలుపెట్టేశాడు. మట్టి కుండల్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు తన భార్య వచ్చి, ఏమండి, మధ్యాహ్నం అయ్యిందండి, ఎప్పుడు భోంచేస్తారు? కాసేపు తర్వాత వస్తాను. ఒకే వారం లోపు 151 కుండలు చేయాలి కదా, అందుకే ఇంత త్వరగా చేస్తున్నాను. అలాగా? ఒక్క రోజులోనే ఎన్ని కుండలు చేసేసరే? అవును రాధా, రాత్రి పగలు చూడకుండా పని చేస్తున్నాను. ఖచ్చితంగా మరో 2 రోజుల్లో పని పూర్తి చేస్తాను. ఆ తర్వాత 2 రోజులు ఎండపెట్టడానికి, నిప్పులు పెట్టడానికి సరిపోతుంది. సర్లేండి, ముందు లోపలికొచ్చి భోంచేయండి. ఖచ్చితంగా వస్తాను. కిషన్ ఇన్ని కుండల్ని తయారు చేయడం శంకర్ తన ఇంటి నుంచి చూస్తూనే ఉన్నాడు. చూసి ఏమనుకున్నాడంటే, శంకర్, చూడు, ఇంత త్వరగా అన్నీ ఎలా పూర్తి చేశాడో చూడు. ఇలా అయితే సమయానికి మొత్తం తయారు చేస్తాడనుకుంటా. సరే కిషన్, నువ్వు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నావు కదా, నీ కష్టాన్ని ఎలా వమ్ము చేయాలో నాకు బాగా తెలుసు. శంకర్ ఒక పథకాన్ని వేసి అక్కడి నుంచి కళ్ళు ఇంటికి వెళ్ళాడు. అరెరే, ఏం చేశారు? ఇంత మంచి వాసన వస్తోంది. ఈరోజు ఏం వండుకున్నారు? ఈరోజు ఇంట్లో మంచి పులుసు చేశారు. నువ్వు చేసే భోజనం ఎప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నిజం చెప్తున్నాను, నీ ఇంటికొచ్చి నేను తిన్నప్పటి నుంచి మా ఇంట్లో భోజనం నాకు అసలు నచ్చట్లేదు. నేను చాలా కాలంగా విదేశాల్లో హోటల్లో పనిచేసేవాడిని. ఇప్పుడు మన ఊరికి తిరిగి వచ్చేసాను. అప్పుడప్పుడు మన ఊరి వాళ్ళకి వంటొండి పెట్టడం నాకు చాలా ఇష్టం, తెలుసా? ఇది చాలా మంచి విషయం. కానీ నువ్వెప్పుడైనా భోజనానికి కిషన్ని మీ ఇంటికి పిలిచావా?
ఇంకా పిలవనే లేదు. ఒకరోజు తనని కూడా భోజనానికి పిలిచి నువ్వు వండింది పెట్టు. కళ్ళు ఇప్పుడు దాకా నాకు భోజనం పెట్టలేదని నిన్న రాత్రి కూడా అన్నాడు. అలాగా, సరే అలా అయితే నేను వెళ్ళి రేపే భోజనానికి పిలుస్తాను. అయితే సరే, నేను నీకు ఈ విషయం చెప్పానని మాత్రం తనకి చెప్పకు. అరే లేదు లేదయ్యా. సరే, నేను బయలుదేరతాను. మరుసటి రోజు కళ్ళు కిషన్ ఇంటికి వెళ్లారు. ఏమైంది కిషన్, ఎలా ఉన్నావు? బావున్నాను. ఏంటి ఇన్ని కుండల్ని చేస్తున్నావు? ఎవరైనా చేయమని చెప్పారా ఏంటి? అవును, మన అయ్యగారే. అలాగా, ఇది చాలా మంచి విషయమే. ఈ రోజు రాత్రి మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాను. నువ్వు ఖచ్చితంగా తినడానికి రావాలి. నీకు తెలుసు కదా, నాకు నచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచి నా చేతులతో వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమని. అలాగే, మేము తప్పకుండా వస్తాం. రాత్రి కిషన్ ఇంకా తన భార్య కళ్ళు ఇంటికి వెళ్లారు. శంకర్ కిటికీ నుంచి వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్లిన వెంటనే తాను అక్కడి నుంచి వచ్చి, కిషన్ భోంచేసి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆలోగా నా పని నేను కానిచ్చేస్తాను. ఒక లాఠీతోటి తను చేసిన కుండలన్నిటి పగలగొట్టేశాడు. ఇప్పుడు నీకు కొంత సమయం మాత్రమే ఉంది. ఆలోగా నువ్వు 151 కుండల్ని ఎలా చేస్తావో చూస్తాను. కిషను తన భార్య మాట్లాడుకుంటూ సంతోషంగా ఇంటికొస్తున్నారు. భోజనం చాలా బాగుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి కుండలన్నీ విరిగిపోయి పడున్నాయి. అరే, ఏంటిది? ఇదెలా జరిగింది? నా కుండలంతా విరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కుండలు మొత్తం ఇంత తక్కువ సమయంలో ఎలా చేస్తాను? అరెరే, ఇంత నష్టాన్ని నాకు కలిగించింది ఎవరు? ఇకపై నా మొహాన్ని అతనికి ఎలా చూపిస్తాను? మరుసటి రోజు రాధ శంకర్ ఇంటిని దాటి వెళ్లేటప్పుడు శంకర్ భార్య రోహిణి ఇంకా వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉండడం తను వింది. అమ్మా, వీళ్ళు 151 కుండలు చేశారు. ఇప్పుడే వీళ్ళకి పని పూర్తయింది. అరే అలాగా, మనకు కూడా బాగా డబ్బులు దొరుకుంటాయి కదా. లేదు లేదు, మీ అల్లుడికంతా ఏమీ దొరకలేదు. అప్పుడు పెద్దాయనొచ్చి పనిచ్చేసెళ్ళింది కిషన్కే. నిన్న రాత్రి వాళ్ళు భోజనానికని బయటికి వెళ్లారు కదా, అప్పుడు మీ అల్లుడు వెళ్లి కిషన్ చేసిన అన్ని కుండల్ని విరగొట్టేసి వచ్చేశారు. చాలా త్వరగానే పని పూర్తి చేసి వచ్చేశారు. అరెరే, చాలా మంచి విషయం చేశాడే. ఇప్పుడు శంకర్ ఎందుకోసం కుండలు చేస్తున్నాడు? అరే అమ్మా, కుండలన్నీ విరిగిపోయాయి కదా. ఇప్పుడు కిషన్ కుండలు చేయగలడని వాడికి నమ్మకమూ లేదు, ఇప్పుడు సమయం కూడా లేదు. అవునవును, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. అందుకనే మీ అల్లుడు రాత్రి పగలని చూడకుండా పనిచేస్తున్నాడు. పెద్దాయన వచ్చిన తర్వాత ఆయనకి కుండలు దొరకవు కదా, అప్పుడు ఆయన కిషన్ ని ఊరొదిలి తరివేస్తారు. అప్పుడు మీ అల్లుడు ఆయన చేత్తో చేసిన కుండలన్నీ అమ్మి డబ్బులు సంపాదిస్తారు. చూడండి. అరే, ఇది చాలా మంచి ఆలోచన. పెద్దాయన కిషన్ ని ఊరొదిలి తరివేరప్పుడు ఎంత బావుంటుందో తెలుసా? అది అలాగే జరగాలి. చాలా మంచి విషయం. ఈ విషయాన్ని పూర్తిగా రాధా విని వెంటనే ఇంటికి తిరిగొచ్చింది. కిషన్ ఎంతో బాధలో కూర్చున్నాడు. రాధా తనతో వచ్చి ఏమందంటే, మీరలా దిగులు పడుతూ కూర్చుంటే లాభం లేదండి. ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించండి. మీరు ఖచ్చితంగా మళ్లీ కుండలు చేయాల్సిందే. త్వరగా లేవండి. నువ్వేం మాట్లాడుతున్నావు? మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఆలోపు ఎలా చేస్తాను? అవును, ఏదేవైనా సరే మనం పని పూర్తి చేయాలి. మీరు చెయ్యగలరండి. కానీ మట్టి కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇదిగోండి నా బంగారు గాజులు. వీటిని అమ్మేసి మట్టి కొనండి. తర్వాత పని మొదలు పెట్టండి. కానీ పని ఇక్కడ చెయ్యొద్దు, ఇంకెక్కడికైనా వెళ్ళి చెయ్యండి. ఎందుకని ఇక్కడ చెయ్యొద్దంటున్నావు? మీ కుండల్ని పగలగొట్టిన వాళ్ళు మళ్ళీ పగలగొడితే ఏం చేస్తారు? ఎవరది? వాళ్ళే మీ అన్నగారు శంకర్. శంకరా? అవునండి, అందుకే చెప్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా పని పూర్తి చేసుకుని రండి. కిషన్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఇప్పుడు ఒక వారం గడిచిపోయింది. పెద్దాయన కిషన్ ఇంటికి వచ్చేశారు. బయటే శంకర్ కూర్చుని ఉన్నాడు. కిషన్, ఇక్కడే ఉన్నావా? అతను ఇంట్లో లేడయ్యా. ఈరోజు నాకు 150 మట్టి కుండలు ఇస్తానని మాటిచ్చాడు. అన్ని కుండలు మీకు ఎలా ఇస్తాడు? ఇంకా తను ఒక్క కుండ కూడా చేయలేదు కదా. మీ డబ్బులు తీసుకొని అటు ఇటు తిరుగుతున్నాడంతే. ఏమన్నావు? ఇప్పుడు నా భార్య దానం ఎలా మొదలు పెడుతుంది? ఆ కిషన్ ఎప్పుడూ అంతే. నా గురించి ఇంకా తనకి తెలీదు. ఈ ఊరు నుంచే తరిమేస్తాను. అదే కదా నాకు కావాల్సింది. ఇలా చూడండి అయ్యా,
నా దగ్గర 151 కుండలున్నాయి, అవి మీకు ఇవ్వమంటారా? నా దగ్గర నుంచి తీసుకుంటే మీ పని అయిపోతుంది కదా. ఏంటి నీ దగ్గర ఉందా? భలే బతికిపోయానులే. వెళ్ళి త్వరగా తీసుకునిరా. నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను. దీనంతటినీ రాధ కిటికీలోంచి గమనిస్తూ ఉంది. ఇంతలో కిషన్ బండిలో కుండల్ని తీసుకుని అటొచ్చేశాడు. రాధ కూడా ఇంటి నుంచి బయటికొచ్చింది. అరే ఏంటిది, కిషన్ కూడా వచ్చేశాడు? అయ్యగారు, మీరు అడిగిన కుండలు తీసుకొచ్చాను. కానీ నువ్వు ఎలాంటి పని చేయలేదని నేను విన్నాను. కానే కాదు, ఇంతకు ముందు చేసిన కుండల్ని వీడు పగలగొట్టేశాడు. అందుకే ఇక నుంచి చాలా దూరంగా వెళ్లి కుండల్ని తయారు చేసి తీసుకువచ్చాను. నా పని పూర్తయింది. ఏంటి, నేను విరగ్గొట్టానా? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు కావాలా? మీ భార్య అత్తయ్య గారు మాట్లాడుకునేవి నేను విన్నాను. ఒకవేళ మీరు పగలగొట్టకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకోకుండా 150 కుండలు మీరెందుకు చేసినట్టు చెప్పండి. అలా నీళ్లు నవ్వులుతారేంటి చెప్పండి. అవును, అది కూడా నిజమే కదా. శంకర్, ఎవరు విరగొట్టారో చెప్పు. ఇప్పుడు నిజం చెప్పకపోతే కఠిన శిక్ష విధిస్తాను. నువ్వుగా చెప్తావా లేకపోతే నా మనుషులను పిలిపించనా? వాళ్ళు వస్తే తానుగా నిజం బయటకు వచ్చేస్తుంది. వద్దొద్దు, నేనే చెప్పేస్తాను. అనవసరంగా నన్ను కొట్టకండి, నేను చెప్పేస్తాను. ఆ కుండలు విరగొట్టింది నేనే. ఈ కిషన్కి మంచి గుణపాఠం నేర్పించాలని నేనే అలా చేశాను. ఓహో అలాగా, నువ్వు ఇంత చెడ్డవాడివా? సరేలే, వెంటనే వెళ్ళి నీ కుండల్ని బయటికి తీసుకురా. ఇప్పుడు నా కళ్ళ ముందే నువ్వు తయారు చేసిన కుండలన్నింటినీ విరగొట్టాలి. నన్ను క్షమించండి, నేను నష్టపోతాను. ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను వదిలేండి అయ్యా. నిన్ను అసలు క్షమించకూడదు. నువ్వు చేసిన తప్పుకి ఇదే శిక్ష. శంకర్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర కాస్త స్థలం ఉండేది. అందులో వ్యవసాయం చేసి ఆయన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. చూసావా, ఈసారి మన పొలంలో పంట బాగా పండింది. అవునయ్యా, పోయినసారి కంటే ఈసారి డబ్బులు బాగానే ముడతాయి. నాన్నా, అయితే మనం మనకున్న అన్ని అప్పులని తీర్చుకోవచ్చు కదా? అవునరా బంగారం, ఈసారి మనం అప్పు మొత్తం తీర్చేసి తాకట్టు పెట్టిన మన పొలాన్ని వెనక్కి తీసుకుందాం. ఏమంటారు? మళ్ళీ మనం వ్యవసాయం బాగా చేద్దాం. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు పంటని తీసే సమయం వచ్చేసింది. కాని హఠాత్తుగా బాగా వర్షం కురవడం మొదలయ్యింది. 4 రోజులు ఏమాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంది. అరే భగవంతుడా, నాకు మాత్రం ఎందుకిలా జరుగుతోంది? ఈ సంవత్సరం వర్షం పడి పంట మొత్తం నాశనమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎదురుసూతో కూర్చోవడం తప్ప ఇంకేం చేయగలం? కానీ ఇంకోసారి ఇది చేయడానికి మన దగ్గర డబ్బులేవయ్యా. అవును, మనం ఇన్నేళ్లుగా దీన్ని నమ్మే కదా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇటు చూడయ్యా, నా మంగళసూత్రాన్ని తాకట్టెట్టి డబ్బులు పట్రావయ్యా. లేదు, నేను డబ్బు కోసం వేరే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. శ్యామ్ కాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. నీకు గుర్తుందా, నాతో కలిసి పొలం పనులు చేసే మిత్రుడికి డబ్బులిచ్చాను కదా? కావాలంటే ఇప్పుడు వెళ్ళి తన దగ్గర డబ్బు అడగమంటావా? గుర్తొచ్చినది. నువ్వు నీ స్నేహితుడికి ఇచ్చావు. అతనికి అవసరమైనప్పుడు నువ్వు అతగాడికి సాయం చేశావు. ఇప్పుడు మనకి సాయం అవసరమైంది. సరే, రేపు ఉదయం లేచి పట్నానికి వెళ్తాను. అలా అయితేనే పొద్దుపోయే ముందు అక్కడ చేరుకుంటాను. ఉదయం అయిన వెంటనే శ్యామ్ నగరానికి బయలుదేరిపోయారు. అక్కడే ఆయన స్నేహితుడు ఉన్నారు. అక్కడికి వెళ్లేసరికి రాత్రైపోయింది. కాని ఆయన ఇంకా ఊరికి చేరుకోలేదు. ఆయన ఇంకేదో ఒక గ్రామానికి దగ్గరగా వచ్చారంతే. అరే, పట్నం చాలా దూరం ఉందే. నాకిప్పుడు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. పక్కనే ఒక చిన్న ఇంట్లో వెలుగుని చూశారు. అక్కడ తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని ఆయన గ్రహించారు. అందుకని శ్యామ్ ఆ ఇంటి వైపు వెళ్లారు. అక్కడికి వెళ్లి లోపలున్న వాళ్ళని పిలిచారు. లోపల ఎవరైనా ఉన్నారా? ఇంట్లోంచి ఒక బామ్మగారి గొంతు బయటికి వినపడింది. ఎవరు నువ్వు? ఈ టైంలో ఎందుకు ఇక్కడికొచ్చావు? ఇలా చూడు బామ్మ, నేను చాలా దూరం నుండి వచ్చాను. నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా దొరుకుతుందా? అరే, ఈ టైంలో తినడానికి నా దగ్గర ఏముంటుంది? ఇలా చూడు బామ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది. నీ దగ్గర మిగిలింది ఏదైనా ఉంటే అదివ్వు చాలు. ఆకలి తట్టుకోలేకపోతున్నా.
సరే, నా దగ్గర 2 గుడ్లున్నాయి. అవి తింటావా? తింటాను. ఇవ్వు చాలు. నువ్వు చేసిన మేలుని ఎన్నడూ మర్చిపోను. ఆ బామ్మగారు లోపలికి వెళ్లి 2 గుడ్లు చేసి తీసుకొచ్చారు. వాటిని తిన్న శ్యామ్ ఎంతో సంతోషించారు. బామా, నువ్వు నాకు తినడానికి తిండిచ్చావు. నువ్వు చేసిన మేలుకి నేనేం చెయ్యాలి? 2 గుడ్లకి నువ్వు 5 రూపాయలు ఇస్తే చాలు. అదేంటంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నేను ఒక పని మీద పట్నానికి వెళ్తున్నాను. నేను రేపు తిరిగి వచ్చేటప్పుడు డబ్బిచ్చేస్తాను. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, అది చాలు. పర్వాలేదయ్యా, నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే డబ్బులివ్వు. సరే అని శ్యామ్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. కాసేపటికి నగరంలో ఉన్న ఆయన స్నేహితుడి దగ్గరికి చేరుకున్నారు. రా శ్యాంబాబు, నిన్ను కలిసి చాలా రోజులవుతోంది. అంతా బానే ఉంది కదా? మిత్రమా, అంతా బానే ఉంది. ఏమైంది శ్యామ్? నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు మొహమాటం లేకుండా చెప్పు. మనమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మిత్రమా, ఈ సంవత్సరం పడిన వర్షంలో అంతా నాశనమైంది. పెద్ద నష్టం వచ్చింది. ఇప్పుడు నా దగ్గర విత్తనాలు కొని వేయడానికి కూడా డబ్బు లేదు మిత్రమా. నువ్వు కొంచెం అప్పు ఇస్తే బావుంటుంది. అప్పుగానా? ఏం మాట్లాడుతున్నావు శ్యామ్? నీకు గుర్తుందా, నాకు అవసరం అన్నప్పుడు నువ్వు నాకు డబ్బులిచ్చావు. అప్పుడు నాకు సాయం అవసరమైంది. నేను ఇప్పటిదాకా ఆ డబ్బుని నీకెప్పుడు తిరిగివ్వలేదు. లేదు, అది తిరిగి తీసుకోవడానికి నేను రాలేదు. నీకు సహాయపడితే నాకు అదే చాలా సంతోషాన్నిస్తుంది శ్యామ్. ఈరోజు నా దగ్గర ఇన్ని వస్తువులున్నాయంటే దానికి కారణం నువ్వే కదా. నువ్వు నాకిచ్చిన డబ్బుతోనే ఈ నగరంలో నేను ఇదంతా మొదలు పెట్టుకున్నాను. నువ్వు ఆ రోజు చేసిన సాయమే ఈ రోజున నీ స్థాయిలో ఉంచింది. కిషన్ శ్యామ్కి కాస్త డబ్బులిచ్చారు. ఆ నగరంలోనే రాత్రి నిద్రపోయి మరుసటి రోజు శ్యామ్ డబ్బుల్ని తీసుకుని ఆయన ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. దారిలో వెళ్లేటప్పుడు ఆ బామ్మగారికి డబ్బులివ్వాలన్న విషయం గుర్తొచ్చింది. అలాగే ఆ బామ్మగారి ఇంటికొచ్చి ఏమన్నారంటే, బామా, నిన్న ఇటువైపు వెళ్ళినప్పుడు నువ్వు నాకు తినడానికి గుడ్డులిచ్చావు. కానీ ఆ గుడ్డులకి డబ్బులిద్దామంటే డబ్బు లేదు. అది తిరిగిద్దామని ఇప్పుడొచ్చాను. అరే, ఒక్క రోజులోనే నీకు డబ్బు ఎలాగొచ్చింది? నేను పట్నానికి వెళ్ళి నా మిత్రుడి దగ్గర డబ్బులు తీసుకున్నాను. అలా చెప్పిన తర్వాత జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించారు. ఇది వినగానే ఆ బామ్మకి ఈయన దగ్గర ఎక్కువ డబ్బులున్నాయన్న విషయం తెలిసిపోయింది. వెంటనే ఆవిడ మనసులో అత్యాసొచ్చి ఏమందంటే, ఇలా చూడు బాబు, నువ్వు చాలా తక్కువ ఇస్తున్నావు. ఆ రోజు నీకు చెప్పినప్పుడు గుడ్డు ధర 5 రూపాయలుండేది. ఇప్పుడు వీటి ధర 500 రూపాయలు. బామా, 500 ఎలా అయింది? ఇలా చూడు బాబు, నువ్వు తిన్న గుడ్లు మామూలు గుడ్లు కావు. అవి బంగారపు గుడ్లు. అవి అలాగే ఉంచినట్టయితే కోడిపిల్ల బయటకొచ్చేది. అవి మళ్ళీ బంగారు గుడ్లు పెట్టేవి. వాటిని అమ్ముకుంటే నాకు బోల్డంత డబ్బొచ్చేది. బామా, నువ్వేమంటున్నావు? నీకివ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. చూడు బామా, నేను విత్తనాలు కొనడానికే డబ్బు అడిగి తీసుకొచ్చాను. శ్యామ్ చెప్పిన ఏ విషయాన్ని ఆ బామ్మ విన్నేలేదు. ఆ ఊరు పెద్ద దగ్గరికి శ్యామ్ని తీసుకువెళ్లి విషయాన్ని పూర్తిగా చెప్పేసింది బామ్మ. దీని గురించి మనం రేపు మాట్లాడదాం. ఈ రాత్రికి తన్ని ఈ చెట్టు కింద కట్టి పెడదాం. రేపొద్దునే నిర్ణయిద్దాం. శ్యామ్ని అక్కడున్న ఒక చెట్టుకి కట్టేశారు. మరుసటి రోజు ఏం జరగబోతోందో చూడ్డానికి అక్కడికి అందరూ వచ్చేశారు. శ్యామ్ను కూడా అక్కడికి తీసుకొచ్చేశారు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. శ్యామ్ చెప్పింది విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, నిర్ణయం తీసుకోవడానికి ఇంకొద్ది రోజులు నాకు సమయం కావాలి. మీకు ఎంత సమయం పడుతుంది సర్పంచ్ గారు? అదా 2-3 రోజులు. ఎందుకంటే రేపొద్దున నా పంట చేతికొచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఏ పనైనా చేయగలను. ఇల్లుండి ఆ పంటని మార్కెట్లో అమ్మాలి. అయ్యగారు, 2 రోజుల్లో మీ చేనులో పైరంతా రెడీ అవుతుందా ఏంటి? ఒకే రోజున గుడ్డు నుంచి కోడి, కోడి నుంచి గుడ్డు అయినప్పుడు ఇదెందుకు అవ్వకూడదు? ఇది విన్న వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. శ్యాముని మోసం చేయడానికి ఈ బామ్మ వేసిన పథకమే ఇది అని. చేసిన తప్పును అర్థం చేసుకుని శ్యామ్ దగ్గరికి వెళ్లి ఆ బామ్మ క్షమాపణ కోరింది. బాబు, నన్ను క్షమించు. అత్యాశకు పోయి తప్పు చేశాను. పర్వాలేదు బామ్మా, నేను నీకు 5 రూపాయలకు బదులుగా 10 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు గుడ్డులిచ్చావు కదా తినడానికి. ఆ తర్వాత మళ్ళీ శ్యామ్ ఆయన గ్రామానికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కథని వివరించారు. పోన్లేవయ్యా, ఏదైతేనే మంచిగా జరిగింది.
పంచాయతీ పెద్దాయన న్యాయమే చేశారు. అవును. సరే, మనం వ్యవసాయం చేయడానికి తయారవుదామా? మరుసటి రోజు మార్కెట్ నుంచి కొత్త విత్తనాల్ని తీసుకురావడానికి శ్యామ్ వెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులు శ్యాము ఇంకా ఆయన భార్య విత్తనాల్ని నాటారు. ఇక ఆ తర్వాత కొన్ని నెలలకి అక్కడ మంచి పంట వచ్చింది. ఊర్లోనే ఇదే మంచి పంట. శ్యాము, సునీత ఇద్దరూ కలిసి ఆ పంటని కోసి తీసుకెళ్లి మార్కెట్లో అమ్మేశారు. ఈసారి వాళ్ళకి ఎక్కువగా డబ్బులు దొరికాయి. ఇలా చూసావా, మనకి బాగా డబ్బొచ్చాయి కదా. ఈ డబ్బుతో మన అప్పు మొత్తాన్ని తీర్చేద్దాం. అవునయ్యా, ఇన్నాళ్ళు కష్టపడింది చాలు, ఇక మనకి మంచి కాలమే. సరే, నేను వెళ్ళి అప్పు తీర్చేసి మన పొలం పత్రాన్ని తిరిగి తెస్తాను. అలాగేనయ్యా, ఎల్లేసొచ్చేయ్. తాకట్టు పెట్టిన ఆ స్థలాన్ని తీసుకురావడానికి శ్యామ్ వెళ్లారు. ఏమైంది శ్యామ్? ఈసారి నీ పైరు బాగా పండిందని విన్నాను. అవునయ్య గారు. అయితే ఈసారి అప్పులన్నీ తీర్చేస్తావనుకుంటా. ఏంటి, అదే కదా విషయం? అవునయ్య గారు, నేను డబ్బు కూడా తీసుకొచ్చాను అని చెప్పి డబ్బుల్ని ఇచ్చేశారు. సరే, ఈరోజు నువ్వు అన్నీ ముగించేశావు. అయ్యగారు, నా పత్రాన్ని ఇస్తారా? ఆ, ఇస్తానుండు. ఇదిగో నీ పొలం యొక్క దస్తావేజులు. మీకు ధన్యవాదాలు. శ్యామ్ ఆ పత్రాల్ని తీసుకుని ఇంటికొచ్చేశారు. సునీత, రాజు, రండి రండి. చూసారా, మనం పత్రాన్ని తిరిగి తెచ్చాను. అట్ట అయితే మన భూమంతా మనకే సొంతమైనటయ్యా. అవునవును, ఇప్పుడు మన దగ్గర చాలా పొలాలున్నాయి. అయితే మీరిప్పుడు ట్రాక్టర్ కొనేసుకుంటారు కదా నాన్నా? అలాగే బంగారం, ట్రాక్టర్ కూడా కొందాం. కాని అంతకుముందు నేను వెళ్ళి మిఠాయిలు తీసుకొస్తాను. చాలా ఏళ్ళ తర్వాత మనం అందరూ సంతోషంగా ఉన్నాం కదా. నాన్నా, నేను కూడా మీతో పాటు స్వీట్ కొనడానికి రానా? రారా బంగారం. శ్యాము, రాజు మార్కెట్కి వెళ్తున్నారు. స్వీట్లు కొనుక్కుని ఇద్దరూ ఇంటికొచ్చేశారు. ఇలా చూసావా, నీకోసం నేను ఏం తెచ్చానో? కొత్త సీర. కానీ ఇప్పుడు పండగేం లేదుగా. మనకి ఈ రోజే కదా పండుగ. ఆయన స్వీట్ని చేతులతోటి సునీతకి, రాజుకి తినిపించారు. నాన్నా, మన పొలంలో పనులు మనం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఇంకా 2-3 రోజుల్లో. కాని నువ్వు బాగా చదవాలి, అర్థమైందా? పొలం పనులు నేను అమ్మ చూసుకుంటాం. సరే నాన్నా, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు నేను కూడా మీతో వస్తాను. అప్పుడే నేను చదువుతో పాటు వ్యవసాయాన్ని కూడా నేర్చుకోగలను. చూసావా, మన కొడుకు ఎంత తెలివైనవాడో. ముగ్గురు నవ్వుకుంటూ ఆ స్వీట్ని తిన్నారు. కొన్ని రోజుల తర్వాత శ్యామ్ ఇంకా సునీత వాళ్ళ స్థలంలో విత్తనాల్ని నాటారు. చూస్తూ చూస్తూనే ఇంకొక కొత్త పంట వచ్చేసింది. ఇప్పుడు శ్యామ్ ట్రాక్టర్ కూడా కొనేశారు. ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే శ్యామ్ పంట ఎంతో బాగా అనే ఒక స్కూల్ ఉండేది. ఈ స్కూల్ యొక్క 7వ తరగతిలో నిక్కీ, పింకీ, చింటూ, మోటో అని 4 పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళు 4 చాలా మంచి స్నేహితులు. బాగా అల్లరి కూడా చేసేవాళ్ళు. 4 ఎంతో బాగా చదువుకుంటారు కూడా. స్కూల్లో లంచ్ బ్రేక్ వస్తోంది. పిల్లలందరూ వాళ్ళ టిఫిన్ బాక్సుల్ని తీసుకుని క్లాస్ నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళ 4 వాళ్ళ టిఫిన్ ని తీసుకుని స్కూల్లో ఉన్న క్యాంటీన్లో వెళ్లి కూర్చుంటున్నారు. ఏంటి మోటు, ఈరోజు టిఫిన్కి ఏం తీసుకొచ్చావు? ఇడ్లీ సాంబార్ చట్నీనే. చాలా బోరింగ్. నువ్వేం తీసుకొచ్చావు నిక్కీ? నేను ఈరోజు చికెన్ శాండ్విచ్ విత్ సాస్ తీసుకొచ్చాను. వావ్, నేనేం తీసుకొచ్చానో గెస్ట్ చేయండి చూద్దాం. మీ అందరికీ ఫేవరెట్ హక్కా నూడిల్స్. yes. వావ్, చాలా బాగుంటుంది. అరే చింటూ, ఈరోజు నువ్వేం తీసుకొచ్చావు? నేనా ఆలు పరోటా. పిల్లలు 4 తినడం మొదలుపెట్టారు. 4 వాళ్ళ ఫుడ్ ని షేర్ చేసుకున్నారు. వావ్, నా పరోటా చాలా టేస్టీగా ఉంది. నా ఇడ్లీ కూడా టేస్ట్ చేయండి. వరే వా, నూడిల్స్ చాలా బాగున్నాయి. నా ఇడ్లీని ఎవరు తినడం లేదు. నువ్వేవి దిగులు పడక మోటు, నువ్వు అది తీసుకుని ఇంటికెళ్ళి కూర్చుని తిను. నువ్వు దిగులు పడకు, ఆ ఇడ్లీ సాంబార్ నేను తింటాను. ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం, అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా అని చింటూ మోటోని ఆట పట్టిస్తున్నాడు. ఇంకాసేపట్లో లంచ్ అవర్ బెల్ కూడా మోగించారు. 4 తినేసి వాళ్ళ క్లాసుకి కూడా వెళ్ళిపోయారు. రేపేం రోజు తెలుసా? తెలీదు. అరే,
రేపు నా బర్త్డే. ఏం ఫ్రెండ్స్ మీరందరూ, మీ ఫ్రెండ్ బర్త్డే కూడా మీకు గుర్తులేదా? సారీ పింకీ. రేపు మనం నీ బర్త్డేని చాలా డిఫరెంట్ గా యూనిక్ గా సెలబ్రేట్ చేసుకుందాం. సరే, నేను చింటూ పింకీ బర్త్డే పార్టీని ప్లాన్ చేస్తాం. వి విల్ గివ్ హర్ సర్ప్రైజ్. ఏమంటావ్ మోటు? ఎస్, నేను మీతో వస్తాను. రేపు సండే కదా. నలుగురు క్లాస్లో కూర్చొని ఒకళ్ళకొకళ్ళు థమ్స్అప్ చూపించుకుంటున్నారు. మరుసటి రోజు గార్డెన్లో పొద్దున్నే ముగ్గురు ఫ్రెండ్స్ కలిశారు. నికీ, చింటూ ఇంకా మోటు పింకు బర్త్డేని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి మనం ఒక క్యాంటీన్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఈ ఐడియా అసలు పనికిరాదు. నిక్కీ, కావాలంటే మనం బోట్ లో నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామా? వద్దొద్దు, నది దగ్గర అస్సలు వద్దు. నాకు ఈత కొట్టడం కూడా రాదు. అరే మోటు, నువ్వు చాలా పెద్ద పిరికోడ్లాగున్నావు. నాకు ఇంకో చోటు తెలుసు. ఏ చోటు? కాళీమాత ఉండే పాత గుడి. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్ళరు. మనం తినడానికి తాగడానికి కావాల్సిన వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. అక్కడే కేక్ కటింగ్, అక్కడే సెలబ్రేషన్. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ నిక్కీ, నిజంగానే నువ్వు అదరగొట్టేశావ్. బర్త్డే జరుగుతుంది, అలాగే పిక్నిక్ కి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి మనం ఎలా వెళ్తాం? అరే రే, ఇందులో ఏముంది? మనం సైకిల్ తీసుకువెళ్దాం. కానీ మనం పింకీకి చెప్పొద్దు. మనం తనకి సర్ప్రైజ్ ఇద్దాం. మనం 12 గంటలకి గుడికి వెళ్దాం. కానీ మనం అందరం ఎక్కడ మీట్ అవ్వబోతున్నాం? మనందరం గార్డెన్ లో 11:45 కి అవసరమైన వస్తువులతో కలుద్దాం. మోటు, నువ్వు విషయాన్ని పింకీకి ఇన్ఫార్మ్ చేసాయి. ఓకే నిక్కీ బాస్. కానీ మన సీక్రెట్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ పేరేంటో చెప్పలేదు. దీని పేరేంటంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. ముగ్గురు కలిసి ఏమన్నారంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. 11:45కి వాళ్ళ సైకిల్ తీసుకుని నిక్కీ, చింటూ గార్డెన్ కి వచ్చేశారు. మోటు ఇంకా రాలేదు. ఎప్పుడు తను లేట్ చేస్తూనే ఉంటాడు. అదిగో వచ్చేస్తున్నాడు. మోటు సైకిల్ మీద నుంచి ఏమంటున్నాడంటే మిషన్ ఓల్డ్ టెంపుల్. yes, మిషన్ ఓల్డ్ టెంపుల్. కానీ బర్త్డే గర్ల్ కనిపించట్లేదు. తనేగా ముందు రావాల్సింది. అప్పుడు పింకీ తన సైకిల్తో అక్కడికి వచ్చింది. తన్ని చూసి వాళ్ళు ముగ్గురు గట్టిగా ఏమన్నారంటే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ పింకీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే, ఒక విషయం చెప్పండి, మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అదే కదా సర్ప్రైజ్ అండ్ డోంట్ ఆస్క్. అలాగే మేము వేసిన ఈ ప్లాన్ కి పేరు మిషన్ ఓల్డ్ టెంపుల్. మిషన్ ఓల్డ్ టెంపులా? అవును, మిషన్ ఓల్డ్ టెంపుల్. రండి, త్వరగా బయలుదేరదాం. ఫాలో మీ. పిల్లలు నలుగురు కలిసి గుడికి బయలుదేరిపోయారు. అందరూ హెల్మెట్ వేసుకున్నారు. కాసేపటి తర్వాత ఊరు దాటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అరే రే, మన సిటీలో నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా గ్రీన్ ట్రీస్ ఉన్నాయి, చూసారా? రోడ్లు ఖాళీగా ఉన్నాయి, చుట్టూ పచ్చిక. అక్కడి నుంచి కాస్త దారి పైకి కిందకి ఉంది. కాసేపు అయిన తర్వాత నిక్కీ అందరినీ ఆగమని చెప్తోంది. అందరూ ఆగిపోయారు. అక్కడప్పుడు వాళ్ళకి ఎదురుకుండా కొండ మీద ఒక గుడి ఉంది. పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న గది కూడా కట్టుంచారు. నలుగురు ఆ గదిలో వాళ్ళ సైకిల్స్ ని పార్క్ చేశారు. బ్యాగ్, కేక్ ని తీసుకుని మెట్లెక్కి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి సైకిల్ ఎవరు తీరు కదా. ఎవరికైనా ఈ విషయం తెలిస్తేనే కదా. అయితే ఇదే ఆ సర్ప్రైజా? అవును. చాలా బాగుంది. ఈ లొకేషన్ నాకు చాలా నచ్చింది. నా బర్త్డేని ఇక్కడే సెలబ్రేట్ చేయబోతున్నావా? గుడ్. అవును, ఇక్కడే పింకీ బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ రోజు పార్టీ అంటే పార్టీనే. నలుగురు మెట్లెక్కొచ్చి అక్కడున్న పెద్ద చెట్టుకి కింద వాళ్ళ వస్తువులన్నిటినీ పెట్టేస్తున్నారు. నీళ్లు, కూల్ డ్రింక్, కేక్స్ ఇంకా స్నాక్స్. అప్పుడు హఠాత్తుగా ఎవరో మాట్లాడే గొంతు వినపడింది. వీళ్ళకి ఆ శబ్దం గుడి వెనకాల నుంచి వినపడుతోంది. ఇక్కడ ఎవరో ఉన్నారనుకుంటా. నాకు సౌండ్ వినిపిస్తోంది. అవును, నాకు వినిపిస్తోంది. అరవకండి, గుడి వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు. ఏంటి కొత్త సమస్య? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, మేము ఉన్నాం కదా. మనం వెళ్ళి ఆ చెట్టు వెనక దాక్కుందాం. నలుగురు ఒక చెట్టు వెనకాల దాక్కుని చూస్తున్నారు. చింటూ టెలిస్కోప్ తో చూస్తున్నాడు. అందరికీ ఏం జరుగుతోందో చెప్తున్నాడు. అక్కడ ముగ్గురు ఉన్నారు. చూడ్డానికి తీవ్రవాదుల్లాగా ఉన్నారు. ఒకరినేమో అక్కడ కట్టిపడేసి కూర్చోబెట్టారు. వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, అలాగే బాంబులున్నాయి. రాత్రి 9 గంటలకి రైల్వే స్టేషన్ మీద దాడి చేయబోతున్నాం. అందరూ రెడీగా ఉండండి. ఓ మై గాడ్, వీళ్ళందరూ తీవ్రవాదులు. ఈరోజు రాత్రి 9 గంటలకి రైల్వే స్టేషన్లో బాంబు పెట్టబోతున్నారు. మనం ఈ విషయంలో ఏం చేయగలం చింటూ? అరే రే, మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది.
మనం ఎందుకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకూడదు? నేను వీళ్ళ గురించి చాలాసార్లు న్యూస్లో కూడా విన్నాను. ఎందుకు అనవసరంగా పోలీస్ దగ్గరికి వెళ్తున్నావు? మీకు విషయం తెలుసా? రైల్వే స్టేషన్లో బాంబు పేలితే వేళ్లల్లో మనుషులు చనిపోతారు. మనం అలా జరగనివ్వకూడదు. పింకీ, మనం వాళ్ళని కాపాడాలి. కానీ పోలీస్కి ఎలా ఇన్ఫార్మ్ చేయగలం? మన దగ్గర ఫోన్ కూడా లేదు కదా. ఇది మనకి చాలా ప్రమాదం కూడా. డోంట్ వరీ, నా దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అమ్మ నాకు ఇచ్చి పంపించారు. మిషన్ ఓల్డెన్ టెంపుల్. మోటు, ఫోన్ ని నిక్కీకిచ్చేయి. నిక్కీ, నువ్వు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. లొకేషన్ ని కూడా షేర్ చేయి. ఆ గోడకి వెనక వైపు వెళ్ళి ఫోన్ చేయి. మేము ముగ్గురం ఇక్కడే ఉంటాం. సరే. నిక్కీ ఆ గోడ వెనకాలకి వెళ్లి ఫోన్ చేస్తోంది. పోలీస్కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. అక్కడ నిక్కీ తోటి పోలీసులు మాట్లాడుతున్నారు. ఇటువైపు తీవ్రవాదులు బాక్స్ లో ఒక బాంబును ఉంచుతున్నారు. పోలీస్ జీప్ ఆ పాత గుడి వైపుకి బయలుదేరిపోయింది. నిక్కీ కాల్ మాట్లాడిన తర్వాత ముగ్గురు దగ్గరికి వచ్చింది. పోలీస్ ఇంకా సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు మనల్ని ఇక్కడే దాక్కుని ఉండమని చెప్పారు. సూపర్ నిక్కీ, నువ్వు ఫోన్ ని సైలెంట్ లో పెట్టు. తీవ్రవాదులు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు రైల్వే స్టేషన్లో బాంబు పెడుతున్నాం, రేపు మార్కెట్లో బాంబు పెడతాం, ఎల్లుండి మాల్లో ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంటుందో అక్కడ మనం బాంబు పెట్టబోతున్నాం. అరే భగవంతుడా, దారుణమైన వాళ్ళ ఉన్నారు. కాసేపట్లో అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, పోలీసులు అన్ని వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడు నీవుగా వచ్చి మాకు లొంగిపోవాలి, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. ఆ ముగ్గురు వచ్చి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయారు. అప్పుడు ఆ నలుగురు పిల్లలు బయటికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ పిల్లలతోటి ఏమన్నారంటే, సూపర్ పిల్లలు, ఈ రోజు మీరింత ధైర్యంగా ఉండడం వల్ల ప్రజల్ని మీరు కాపాడగలిగారు. ముగ్గురు తీవ్రవాదుల్ని పట్టుకున్నాం. ఇంత ధైర్యవంతులైన మీకు ప్రభుత్వం ఎంతో ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంటుంది. మిషన్ ఓల్డెన్ టెంపుల్ సర్. నలుగురు కలిసి ఇలా అంటున్నారు. జై హింద్ సర్. ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు. పెద్ద సోమరిపోతూ ఏ పని చెప్పినా చేసేవాడు కాదు. వాళ్ళమ్మ నాన్న తన పేరుని కరంవీర్ అని పెట్టారు. కానీ తను ఏ పని చేయకుండా నిద్రపోతూనే ఉంటాడు. చూడు నాన్నా, ఎందుకు నువ్వే పని చేయడం లేదు? నీ స్నేహితులు పనులు చేసుకుంటున్నారు కదా. అమ్మా, నేను పని చేయాల్సిన అవసరం ఏముంది? నా కోసం నాన్న ఎంతో సంపాదించి పెట్టారు కదా. కానీ దాంతో ఎన్ని రోజులు బతకగలం? కానీ నువ్వు తప్పకుండా పనికి వెళ్లాల్సిందే. అలాంటి రోజు ఎప్పుడూ రాదు. నేను ఇంట్లోనే కూర్చుని తింటాను. అలా అని చెప్పి కరంవీర్ అక్కడి నుంచి బయలుదేరి తన స్నేహితుడు పశుపతి ఇంటికి వెళ్తున్నాడు. చెప్పుకోవడానికే పశుపతి ఒక స్నేహితుడు, కానీ ఎప్పుడూ తనకి కరంవీర్ని చూస్తే అసూయే. రా కరంవీర్, ఈరోజు ఏం కథ చెప్పడానికి వచ్చావు? అరే మిత్రమా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు నేను నీకెప్పుడు కథ చెప్పాను? అరే లేదు, నేనేదో ఊరికేలా అడగాలని అడిగాను. నువ్వు నాకు ఎప్పుడూ కథలు చెప్పలేదు కదా. నువ్వు ఎప్పుడూ నాకు నిజమే కదా చెప్తావు. అవును, అదే కదా నేను చెప్పాను. సరే గాని ఇంతవరకు నేను నీతో చెప్పని విషయం ఒకటి చెప్తాను, వింటావా? ఏంటది? మిత్రమా, పోయిన జన్మలో నేను మహారాజుని, ఎంతో బలమైన శక్తివంతమైన రాజుని. నా దగ్గర ఎంతో ధనం ఉండేవి. కానీ నా దగ్గర పనిచేసిన మంత్రి నన్ను మోసం చేశాడు. పక్క దేశం రాజుతో చేతులు కలిపి నన్ను దారుణంగా చంపేశారు. తను ఏంటి కొత్త కదా అని ఆలోచిస్తున్నాడు. కానీ అసలు ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు? ఇదే కదా అద్భుతం అంటారు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. నేను పుట్టిన వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాను. ఓ అలాగా, నువ్వు చెప్తున్నావంటే అది నిజమే అనుకుంటాను. సరే మిత్రమా, నేను వెళ్ళొస్తాను. సరే. కరంవీర్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఇంత పెద్ద అబద్ధాన్ని ఎలా చెప్తున్నాడు అని పశుపతి ఆలోచిస్తూ ఉండిపోయాడు. తను నడిచి వెళ్తున్న కరంవీర్ని చూస్తూ ఉండిపోయాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, ఎంత ఆస్తున్నా సరే కూర్చుని తింటే ఖాళీ అయిపోతుందని. అదేలాగా తన దగ్గర ఉన్న ఆస్తి ఖాళీ అయిపోయింది. మెల్లగా తన దగ్గర ఉన్నది మొత్తం తను ఖాళీ చేసేశాడు. కరంవీర్ వాళ్ళ అమ్మగారి పరిస్థితి దారుణంగా మారింది. చూసావా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. మీ తాతగారు నాన్నగారు కూడబెట్టిన డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? కానీ ఇంత త్వరగా అవన్నీ ఎలా పూర్తయిపోయాయి? మన దగ్గర బోల్డంత సంపద ఉండేవి కదా. డబ్బు ఎంతున్నా సరే నాన్న, మనం కాపాడుకోలేకపోతే ఏదో ఒక రోజు అది చేజారిపోతుంది. కానీ నా జీవితాంతం పనిచేయకర్లేదని ఇంతకాలం నేను భావించాను. హాయిగా ఇంట్లో కూర్చుని ఏ పని చేయకుండా జీవితాన్ని గడిపేద్దాం అనుకున్నాను. నేనెన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. అప్పుడే ఏదో ఒక పని చేసుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, ఒంట్లో కూడా బాగోలేదు. ఇక ఎంతో కాలం నేను ప్రాణాలతో ఉండను.
అమ్మా దయచేసి అలా మాట్లాడకు. నువ్వు లేకపోతే ఒంటరిగా నేను మాత్రం ఎలా ఉండగలను? ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు తను తినడం కోసమైనా ఏదైనా సంపాదించాలని ఇల్లు దాటి బయటికెళ్లాడు. ఒకరోజు వెళ్లి పశుపతిని ఎందుకని సహాయం అడగకూడదు అని ఆలోచించాడు. అందుకని తన స్నేహితుడు పశుపతి దగ్గరికి వెళ్ళాడు. రా కరంవీర్, ఏంటి ఇక్కడికి వచ్చావు? మిత్రమా, నేను ఈరోజు నీ సాయం కోరే ఇక్కడికి వచ్చాను. ఏం సహాయం కావాలి? నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నా దగ్గరున్న సంపద మొత్తం అయిపోయింది. చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నువ్వు నాకు డబ్బు ఇచ్చి సాయం చేయగలుగుతావా? మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తానులే. ఓ, నీకు ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు. నేను పేదవాన్నే కదా. నాకొచ్చే డబ్బుతో నేను ఒక రోజుకి 2 పూట్లు మాత్రమే తినగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయలేవా? చెయ్యలేను. నేను నీకు ఎటువంటి సహాయము చేయలేను. అంతేకాకుండా గత జన్మలో నువ్వు రాజువి కదా. నువ్వు నీ రాజ్యానికి వెళ్ళు, అక్కడ నీకు డబ్బులు దొరుకుతాయి కదా. ఇది విన్నాక కరంవీర్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. పశుపతి మనసులోనే ఎంతో సంతోషించాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని కరంవీర్కి ఏమాత్రం అర్థం కాలేదు. తను అలా నడుస్తూ ఉన్నాడంతే. ఒక ఊరు వదిలి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. అలాగే నడుస్తూ నడుస్తూ ఒక రాజు కోట దగ్గరికి వచ్చాడు. రాజమందిరం దగ్గరలోనే ఉంది. తిన్నగా మహారాజు దగ్గరికి వెళ్ళి నేను పన్ను అడుగుతాను. అలా అని అనుకునే దాని వైపుగా ప్రయాణం చేశాడు. కరంవీర్ దగ్గర ఉన్న ఒక్క మంచి విషయం ఏంటంటే తను ఎక్కువగా కథలు చెప్తాడు. ఎంత పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తాడు అంటే దాన్ని ఎవ్వరైనా నమ్మేస్తారు. తను అక్కడికి వెళ్లి మహారాజుని కలవడానికి తిన్నగా వెళ్ళిపోయాడు. మహారాజా, నాకు మీరు పనిస్తారా? మహారాజు తన్ను చూసి ఒక ప్రశ్న అడగడం జరిగింది. నీకేం పని చేయడం తెలుసు? కథ చెప్పడం మొదలెట్టాడు. ఎవరు చేయలేని పని నేను తప్పకుండా చేయగలుగుతాను. మహారాజు అక్కడున్న దర్బార్ని చూసి ఆయన మంత్రితో ఇలా అడిగారు. ఏంటి మంత్రి, మీరేమంటారు? వాణ్ణి చూసిన వెంటనే ఏ పని చేస్తాడో చెప్పలేకపోయాను, కానీ పనిలో పెట్టుకుంటే చెప్పచ్చు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పని వచ్చుంటుందని మహారాజు ఉద్దేశం. ఆ తర్వాత మహారాజు ఏమన్నారంటే, సరే, ఒక రోజుకి నేను 1 కాసు నీకిస్తాను. ధన్యవాదాలు మహారాజా. కరంవీర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ పని చేయకుండా రోజు ఆదాయం అయితే ఉంది కదా. ఆ కోటలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో తను కూడా ఒకటిగా మారిపోయాడు. కొన్ని రోజులు ఇలాగే జరుగుతూ ఉంది. కానీ ఒకరోజు ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. పక్క రాజ్యం యొక్క రాజా మన రాజ్యాన్ని ఆక్రమించాడు. మన శత్రువులు చాలా బలమైన వారిలా ఉన్నారు. వాళ్ల సైన్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ల ముందు మన సైన్యం చాలా చిన్నదిగా ఉంది. మనం వాళ్ళని ఎలా ఎదిరించగలం? అక్కడ ఉన్నవాళ్లు, మంత్రులు అందరూ ఏమనుకుంటున్నారో అడిగారు. అందరూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని ఏమన్నారంటే, మహారాజా, ఈ విషయంలో కరంవీర్ దగ్గర సహాయం అడుగుదాం. ఎందుకంటే వాడికి పని ఇవ్వాలి కదా. ఎవరో చేయలేని పని వాడు చేస్తానని చెప్పాడు. చూద్దాం ఏం చేస్తాడో. అవును, మంచి సమయానికి గుర్తు చేశారు. కరంవీర్ని వెంటనే ఇక్కడికి పిలవండి. హఠాత్తుగా మహారాజుకున్న దిగులు మొత్తం తీరిపోయింది. మహారాజు చెప్పినట్టుగా కరంవీర్ని అక్కడికి పిలుచుకొచ్చారు. కరంవీర్, మన శత్రు రాజ్యం మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ సమస్య నుంచి మన రాజ్యాన్ని కాపాడాలి. అది విన్న వెంటనే తనకి గుండె పేలిపోయినట్టయిపోయింది. తన కథ ఇక ముగిసింది అనుకున్నాడు. కాని ఎవరి ముందు తన భయాన్ని మాత్రం తను చూపించుకోలేదు. ఆ తర్వాతే ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, మన శత్రువుల్ని నేను అంతం చేసేస్తాను. మీరు అస్సలు కంగారు పడకండి. రేపొద్దునే మన శత్రువుల్ని ఎలా తరిమి కొడతానో మీరే చూస్తారు కదా. కరంవీర్ చెప్పింది విన్న వెంటనే మహారాజుకి ఒక నమ్మకం వచ్చింది. కాని కరంవీర్ పరిస్థితి దారుణంగా మారింది. తను మహారాజు దగ్గర ఎక్కువగా మాట్లాడడం అయితే చేశాడు. కాని శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి లోపల ఎంతో భయం వేస్తోంది. తన మనసులో, ఇప్పుడు మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకునే సమయం దగ్గర పడింది. ఈ రోజు రాత్రే ఈ ఊరు వదిలి నేను వెళ్ళిపోవాలి. రేపు ఉదయించడానికి ముందే ఈ రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. తెల్లారిన వెంటనే మహారాజు వచ్చి శత్రువుల్ని ఓడించడానికి ఒక పథకం వేయమని చెప్పారు. కానీ ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఎంత వెతికినా కరంవీర్ మాత్రం దొరకలేదు అని. మహారాజా, మేం మొత్తం అంతా వెతికి చూసాం, కానీ కరంవీర్ మాత్రం ఎక్కడా లేడు మహారాజా. అది ఎలా సాధ్యం అవుతుంది? వాడు మన్నే మోసం చేయడానికి చూశాడా? వాడి ఆస్తినంతా ఆక్రమించేసేయండి. అతన్ని ఎవరు మన దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ తర్వాత మహారాజు కరంవీర్ని వెతకమని సిపాయిల్ని పంపించారు. కరంవీర్ అలా నడుచుకుంటూ ఒక అడవిలోకి వచ్చేశాడు. తనకిప్పుడు బాగా ఆకలేయడం మొదలయ్యింది. తనతో పాటు తనొక 3 రొట్టెల్ని తెచ్చుకున్నాడు. అది తిందామని నిర్ణయించుకున్నాడు. అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఒక బావి దగ్గరికెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత దాన్ని తెరిచాడు. ఇందులో 3 రొట్టెలున్నాయి.
ఇంకా ఇక్కడి నుంచి ఎంత దూరం పయనించాలో అర్థం కావట్లేదు. అలా ఆలోచిస్తూ మళ్ళీ అదే చెప్తూ ఉన్నాడు. 1 తిన్నా, లేకపోతే 2 తిన్నా, పోనీ 3 తినేనా? తను మళ్ళీ ఇదే చెప్తూ ఉన్నాడు. తను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ బావిలో 3 దేవతలు ఉన్నారు. వాళ్ళు 3 కరంవీర్ చెప్పింది విని భయపడిపోయారు. వాళ్ళని తినడానికి ఎవరొచ్చేసారా అని. ఎవరది? మనల్ని తినడం గురించి మాట్లాడుతున్నారు. సరే, మన ముగ్గురు వెళ్ళి వారితో మాట్లాడదాం. అక్కడి నుంచి 3 బయటికొచ్చేస్తున్నారు. వచ్చి కరంవీర్తో మాట్లాడుతున్నారు. ఏమైంది? మేము నీకు ఏం పాపం చేశాం? నువ్వెందుకు మమ్మల్ని తినాలనుకుంటున్నావు? కరంవీర్కి ముందుగా ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని తనేమంటున్నాడంటే, లేదు, నేను తప్పకుండా తింటాను. ఇలా చూడు, ఇది చాలా తప్పు. మమ్మల్నే తినాలనుకుంటున్నావా? తప్పొప్పుల గురించి నాకు ఏమీ తెలియవు. నేను హాయిగా తినాలంతే. ఇలా చూడు, నువ్వు మమ్మల్ని తినకుండా ఉంటే కొన్ని విలువైన వస్తువులు నీకిస్తాం. విలువైన వస్తువులా? ఇదిగో, ఇది తీసుకో. ఇది నీ తల్లో వేసుకున్నావంటే ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో, దీన్ని తీసుకో. దీన్ని వేసుకుంటే నువ్వందర్నీ చూడొచ్చు, కానీ ఎవ్వరూ నిన్ను చూడలేరు. ఇదిగో, మాయలున్న కత్తి నీ చేతిలో ఉంచుకో. స్వయంగా పనిచేస్తుంది. శత్రువులు నిన్ను ఎప్పటికీ గెలవలేరు. ఇప్పుడు కరంవీర్ ఎంతగానో సంతోషంగా ఉన్నాడు. ఆ దేవతల దగ్గర నుంచి 3 వస్తువులు తీసుకున్నాడు. ఆ రెక్కల్ని పెట్టుకున్నాడు. ఇచ్చిన గుడ్డని వేసుకుని చేతిలో కత్తిని తీసుకుని ఏమన్నాడంటే, నేను వెంటనే శత్రువుల దగ్గరికి వెళ్ళాలి. అలా అని చెప్పి వెంటనే యుద్ధ భూమిలోకి దిగాడు. అక్కడ శత్రువులు వీళ్ళని ఓడించడం తను గమనించాడు. కానీ కరంవీర్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి విషయాలన్నీ తల్లకిందులుగా మారిపోయాయి. శత్రువులకి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు. ఈ రాజ్యానికి సాయం చేయడానికి ఏదో ఒక భూతం వచ్చినట్టు అనిపిస్తోంది. శత్రువులకి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. మహారాజుకి విజయం వాళ్లదే అని తెలిసొచ్చింది. ఏదో ఒక శక్తే వాళ్ళకి సాయం చేసింది అని అన్నారు. దాని గురించి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ మాయ ఎలా జరిగింది? మనకి సహాయం చేసిన అదృశ్య శక్తి ఎవరు? అప్పుడు కరంవీర్ తన కత్తిని తీసుకుని కోటలోకి వస్తున్నాడు. మహారాజుకి వందనాలు, మనం విజయం సాధించాం. సింహాసనాన్ని వదిలి వచ్చి ఆహ్వానిస్తున్నారు. రా కరంవీర్, ఆ అదృశ్య శక్తి నువ్వేనా? అందరూ ఆయన్ని పొగడ్డానికి లేచి నిలబడ్డారు. అలాగే మహారాజు ఆయన కూతుర్ని కరంవీర్కే ఇచ్చి వివాహం చేయాలని కోరుకున్నారు. నా కూతుర్ని కరంవీర్కిచ్చి వివాహం చేస్తాను. ఇప్పుడు జీవితంలో కావలసినవన్నీ కరంవీర్కి దొరికాయి. కరంవీర్ వివాహం కూడా పూర్తయింది. కానీ ఇప్పుడు తనకంటూ బాధ్యత వచ్చేసింది. అనవసరంగా మాట్లాడడం తగ్గించుకున్నాడు. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాడు.